అసలు పేర్ల కంటే స్క్రీన్ నేమ్స్ బాగా పాపులర్ అయిపోతాయి. ఆయా వ్యక్తులు కూడా స్క్రీన్ నేమ్స్ కే అలవాటు పడిపోతారు. శివశంకర వరప్రసాద్, భక్తవత్సలం నాయుడు అనే పేర్ల గురించి జనాలకు తెలిసింది తక్కువ. కానీ చిరంజీవి, మోహన్ బాబు అంటే ఇక పరిచయం అక్కర్లేదు. అనుష్క అనే పేరు కూడా ఇలాంటిదే. ఇది అసలు పేరు కాదు, స్క్రీన్ నేమ్. ఆమె అసలు పేరు స్వీటీ అన్న సంగతి తెలిసిందే. మరి స్వీటీ అనుష్కగా ఎందుకు మారింది? ఈ పేరు ఎందుకు ఎంచుకుంది? ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది అనుష్క. నాగార్జున గారితో సూపర్ సినిమా ఓకే అయ్యాక పేరు మార్చుకోమని చెప్పారు. స్వీటీ అనే స్క్రీన్ నేమ్ బాగోదని అన్నారు. దీంతో పేరు మార్చుకోవడం కోసం మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లాను. అనుష్క అనే పేరు నేను ఎంచుకున్నదే. అయితే దాంతో పాటు చాలా పేర్లు పరిశీలించాను. వీటిలోంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. తటపటాయిస్తుంటే నాగార్జున గారు ఇంత హడావిడి అవసరం లేదని, ఎక్కువ పేర్ల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వమన్నారు. అనుష్క అనే పేరు బాగుందనడంతో దానికే ఓటేశాను. అలా నా స్క్రీన్ నేమ్ మారింది. తొలి సినిమాతోనే మంచి పేరు రావడంతో దానికే అలవాటు పడిపోయాను. అయితే మొదట్లో సినిమాల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు. అరుంధతి తర్వాతే నేను నటనను సీరియస్ గా ఎంచుకున్నాను అని అనుష్క చెప్పింది. జనతా గ్యారేజ్ తో కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ పోస్టర్ కొట్టాలన్న జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో కానీ నటుడిగా ఈ సినిమాతో అతను మరో మెట్టు ఎక్కాడనడంలో సందేహం లేదు. ఆనంద్ పాత్రను అతనిప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఈ పాత్ర అతడికి చాలా ప్రత్యేకమైంది. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసిన రొటీన్ మాస్ పాత్రలతో పోల్చి చూస్తే ఇది అతడికి పూర్తి భిన్నమైంది. ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్ నటనతో మెప్పించాడు ఎన్టీఆర్. మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ను ముందు పెట్టుకొని ఎంతో కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.